మహర్షి ఆశ్రమం బయట కట్టేశాడు. ఈ కపిల మహర్షి కొన్ని వందల సంవత్సరాల నుండి తపస్సులో మునిగిపోయి ఉన్నాడు. సగరుడికి అశ్వం ఏమైందో అస్సలు అర్థమవ్వదు. అతని 60,000 మంది కుమారులను పిలిచి మన అశ్వాన్ని ఎవరో దొంగలించారు, ఎలాగైనా మీరు అశ్వాన్ని వెతికి అశ్వమేధ యజ్ఞం ముగించండి అని ఆజ్ఞాపిస్తాడు. మొత్తం 60,000 మంది యువరాజులు అశ్వం కోసం వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎక్కడ చూసినా అశ్వం మాత్రం కనపడదు. వీళ్ళు వెతుకుతూ వాళ్ళ కంటికి కనపడే మనుషులను మరియు జంతువులను చంపుతూ ఉంటారు. అలా వీళ్ళందరూ ఎన్నో పాపాలు ఘోరాలు చేసేశారు. చివరికి కపిలముని ఆశ్రమంలో ఒక గుర్రం చూశాను అని ఒక ఆవు చెబుతుంది. వీళ్ళు ఆ ఆవుని మరియు దాని దూడని కూడా క్రూరంగా చంపేసి ఆశ్రమం దగ్గరికి వస్తారు. వాళ్ళకి అశ్వం కనబడుతుంది. అలాగే దాని పక్కన కపిలముని కూర్చొని తపస్సు చేయడం చూస్తారు. ఇతనే మన అశ్వాన్ని దొంగలించాడు, ఇతన్ని ప్రాణాలతో అస్సలు వదలకూడదు అని గట్టిగా అరుస్తారు.